హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిస్టర్స్ వైఫ్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారో కమెంట్ చేయండి. ఈ వీడియో వచ్చేసి లాస్ట్ దసరా రోజు మేము ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్ళామండి. పూణేలోని ఇస్కాన్ టెంపుల్ ఇది. ఎంట్రీలో ఈ ఆదిశేషుల వారి మీద ఉన్నట్లు ఉంది కృష్ణుడు. చూడండి, చాలా బాగా క్రియేట్ చేశారు. చాలా బాగా అనిపించింది ఈ టెంపుల్ అయితే మాకు. మొత్తం కూడా వ్యూ అయితే చూపిస్తాం ఈ టెంపుల్లో. ఎంట్రీలో అది ఉంటుంది. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ వెళ్తే, లెఫ్ట్ సైడ్ నుంచి మళ్ళీ రైట్ తీసుకుంటే టెంపుల్ లోపలికి అయితే వెళ్తాము. వెళ్ళే దారిలో ఇది చూడండి, చిన్న స్విమ్మింగ్ పూల్, లేక్ లాగా ఏర్పాటు చేశారు. చాలా బాగుంది చూడండి. తామర పువ్వుల్లో వీళ్ళు తామర పువ్వులు పెంచారనమాట. ఇది తులసిమాత దేవాలయం అనమాట. చిన్నగా ఇక్కడ ఉంది. తులసిమాత గురించి ఇక్కడ బోర్డు మీద అయితే రాసింది, మనం తెలుసుకోవచ్చు అనమాట ఎప్పుడుంది ఈ టెంపుల్ ఏంటి అనేది. అండ్ శ్రీకృష్ణ తులాభారం అంటారు కదా, అది ఒకటి ఉంది ఇక్కడ త్రాసులాగా. అండ్ గుడి చుట్టూ చూడండి, ఇక్కడ ఇవి మీన్స్ ఒక 3D బొమ్మల్లాగా ఏర్పాటు చేశారనమాట. చాలా బాగున్నాయి ఇవైతే. మనం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చదువుకుంటూ వెళ్తే అక్కడ నంబర్స్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ నెంబర్ నుంచి లాస్ట్ వరకు అలా చదువుకుంటూ వెళ్తే భక్త ప్రహ్లాద స్టోరీ అండి ఇదైతే హిందీలో రాసుందనమాట. ఆ స్టోరీ అయితే తెలుస్తుంది మొత్తం చదివితే. మేమైతే చదవలేదండి, టైం లేదు అంత టైం అయితే. కానీ చాలా బాగున్నాయి 3D. మనం అందులోనే ఉన్నట్లుందనమాట వాటి వైపు చూస్తే మాత్రం. టెంపుల్ అయితే చాలా డిఫరెంట్గా అనిపించిందండి. ఇక్కడ పూణేలో జాబ్ చేస్తూ ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయడం మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మనం హైదరాబాద్లో కూడా ఉందండి, అబిడ్స్లో ఉందన్నమాట ఇస్కాన్ టెంపుల్. మేము హైదరాబాద్లో అయితే చూడలేదు. మీరు ఎవరైనా చూసుంటే కమెంట్ చేయండి, ఇక్కడ బాగుందా, అక్కడ ఎలా ఉంది అని చెప్పండి. ప్రకారం మహారాష్ట్రలో 4-5 ఇస్కాన్ టెంపుల్స్ అయితే ఉన్నాయండి. బట్ వాటిలో ఈ టెంపులే పెద్దదంట. ఇది చూడడం మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ విగ్రహాలు కూడా పూరి జగన్నాథ్లో కృష్ణుడి విగ్రహాలు ఉంటాయి కదా, సేమ్ అలానే ఉన్నాయి. అండ్ మన సైడ్ ఉండే కృష్ణుడి విగ్రహాలు కూడా ఉన్నాయి. అవన్నీ మీకు చూపిస్తాం ఈ వీడియోలో, చూడండి. ఇప్పుడు మనం ఇస్కాన్ టెంపుల్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. ఇస్కాన్ అంటే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్. సో ఈ ఇస్కాన్ టెంపుల్స్ అనేవి అన్ని మెట్రోపాలిటన్ సిటీస్లో ఉంటాయి, ఇండియాలో ఉన్న అన్ని సిటీస్లో. అలానే మన హైదరాబాద్లో కూడా ఉందన్నమాట. మన హైదరాబాద్లో ఇస్కాన్ టెంపుల్కి స్థలాన్ని ఇచ్చిన వాళ్ళైతే పుల్లారెడ్డి స్వీట్స్ అని ఫేమస్ స్వీట్స్ అయితే ఉన్నాయి కదండి, వాళ్ళు స్థలాన్ని అయితే ఇచ్చారంట. అది అయితే నేను నెట్లో చూసి తెలుసుకున్నాను. జస్ట్ ఫర్ రిఫరెన్స్ చెప్తున్నాను అంతే. ఈ ఇస్కాన్ టెంపుల్స్ యొక్క మెయిన్ మోటో ఏంటంటే కృష్ణతత్వాన్ని ఇంటర్నేషనల్ వైడ్గా తెలియజేయడం కోసం ఈ ఇస్కాన్ టెంపుల్స్ అయితే కట్టించారంట. అండ్ ఇక్కడ ఈ టెంపుల్లో కూడా మేము చాలామంది ఫారినర్స్ని అయితే చూసామండి. వాళ్ళు కూడా కృష్ణుడిని ఆరాధిస్తారంట. చాలామంది చాలా బాగా భక్తిలో నిమగ్నమైపోయి ఉన్నారండి. చాలా బాగా అనిపించింది అనమాట ఫారినర్స్ కూడా. టెంపుల్స్ ద్వారా ప్రజల్లో ధార్మిక జ్ఞానాన్ని పెంపొందించడం, అంటే డివోషనల్గా ప్రజల్ని మోటివేట్ చేయడం, అండ్ ఇంకా కృష్ణతత్వాన్ని, భగవద్గీత ప్రచారాలని, శ్రీమద్ భాగవతాన్ని ప్రచారం చేయడం అనేది ఈ ఇస్కాన్ టెంపుల్స్ యొక్క మెయిన్ ఉద్దేశం అనమాట. ఇదిగో చూడండి, ఇదే పూరి జగన్నాథ్లో ఉంటాయి కదా విగ్రహాలు, సేమ్ అలానే ఉన్నాయి ఇక్కడ కూడా. ఇది వచ్చేసి మన ఇండియన్ సైడ్, మీన్స్ మన సైడ్ కూడా, సౌత్ ఇండియా సైడ్ కూడా ఇలా ఉంటాయి కదా కృష్ణుడి విగ్రహాలు. చూడండి, ఇక్కడ రాగా అయితే పెడతాను. హారతి టైంకి వెళ్ళామన్నమాట మేము.
హారతి టైంకే వెళ్తున్నామండి. లాస్ట్ షార్ట్లో పోస్ట్ చేసాం కదా షిరిడి వెళ్ళామని, అక్కడ కూడా సేమ్ ఈవినింగ్ హారతి టైంకే వెళ్ళామన్నమాట కరెక్ట్గా మేము వెయిట్ చేయకుండా. అది కూడా ఒక అదృష్టం ఉండాలి అలా వెళ్ళాలన్నా కూడా. ఇక్కడ ఫుల్ వ్యూ అయితే చూడండి ఇలా ఉన్నారు. ఈ పూరి జగన్నాథ్లో విగ్రహాలు ఇలా చెక్కతో చేస్తారనమాట, వేప చెక్కతో చేస్తారని పేరు. ఈ చెక్కతో చేయడానికి కూడా ఒక స్టోరీ అయితే ఉంటుంది, మేబీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇదన్నమాట టెంపుల్ ఫుల్ వ్యూ అయితే. ఇది ఇక్కడ అందరూ కీర్తనలు చేయడం, దానిలో నిమగ్నం అయిపోవడం, చాలా భక్తి బాగా అనిపించింది అనమాట ఈ టెంపుల్లో మాకైతే. ఈ హారతి కూడా చాలా బాగా ఇచ్చారు, 7-8 వెరైటీస్గా ఇచ్చారనమాట. ఇక్కడైతే గుడిని అంతా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం మేమైతే. హారతి అయిపోయిన తర్వాత బయటకు వచ్చాము. ఇక్కడ రాసి ఉందన్నమాట ఇస్కాన్ టెంపుల్ యొక్క చరిత్ర. ఇక్కడ చూడండి కొంతమంది కృష్ణుడి కీర్తనలు అవి పాడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు, మేబీ వీళ్ళు పూజారులు అనుకుంటా. ఇవన్నీ చూసిన తర్వాత ఇక్కడ తీర్థం తీసేసుకొని ఇక్కడ ఒక లైబ్రరీ కూడా ఉందండి. మన తెలుగులో భాగవతం ఇవన్నీ బుక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. భగవద్గీత, భాగవతం ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇదే టెంపుల్లో ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందండి, అది కూడా చూడడానికి వెళ్తున్నాం అనమాట మేము. ఇది వ్యూ వచ్చేసరికి పూరి జగన్నాథ్ టెంపుల్ ఎలా ఉందో అలానే ఉంది కదా కొంచెం చూడడానికి. ఇది ఎగ్జిట్. ఇలా ఎగ్జిట్ అయ్యి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఈ కాయలు ఏవో డిఫరెంట్గా కనిపించాయి ఇక్కడ, అందుకే అవి కూడా షూట్ చేసాము. ఆ కాయలను ఏమైనా ఆ కాయల పేరేంటో తెలిస్తే మీరు కమెంట్ చేయండి ఎవరైనా. ఇది వచ్చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది కదా, చాలా పీస్ఫుల్గా ఉందండి టెంపుల్. ఇంకా ఫ్రెండ్స్ ఉంటే ఏవో ఒక డిస్కషన్స్ అయితే ఉంటాయి కదా, తిరుపతి మెట్లు ఎక్కుతున్నట్లుంది అని అనుకుంటూ వస్తున్నాం అనమాట. ఇక్కడ ఎప్పుడు వర్క్ చేసుకుంటూ ఇంట్లోనే కాకుండా ఇలా టెంపుల్స్కి వెళ్తుంటే మైండ్ రిఫ్రెష్మెంట్గా ఉంటుందన్నమాట. నాకైతే అలా అనిపిస్తుంది, మీరేమంటారు కమెంట్ చేయండి. ఇది వెంకటేశ్వర స్వామి గుడి అయితే. ఇక్కడ వీడియో తీసుకోవడానికి ఏం రెస్ట్రిక్షన్స్ అయితే ఏం లేవండి, మనం ఓపెన్గా వీడియోస్ తీసుకోవచ్చు అనమాట, అందుకే మొత్తం షూట్ చేసాము. ఇది ఎగ్జిట్ అనమాట. ఇలా ఎగ్జిట్ అయితే ఆ తర్వాత లంచ్ హాల్కి అయితే వెళ్తాం మనం. ఇక్కడ క్యూ చూడండి ఎంత ఉందో, వీళ్ళందరి తర్వాత మేము వెళ్ళాలన్నమాట. ఇది వచ్చేసి లైబ్రరీ అండి, ఈ క్లిప్ ఇక్కడైతే యాడ్ చేసాము. ఇలా లేడీస్కి అండ్ జెంట్స్కి సెపరేట్ లైన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ వీణ అయితే లంచ్ కోసమే వస్తున్నా అని చెప్తుంది, అందుకే నవ్వుతున్నాం అనమాట. అండ్ ఇది లంచ్ అయితే ప్రొవైడ్ చేశారండి, దాల్ అండ్ స్వీట్ కార్న్ కర్రీ అయితే ఇచ్చారనమాట. లంచ్ అయితే చాలా బాగుంది. ఏవో ఒకటి మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ లంచ్ అయితే తినేసాము. అండ్ ఇక్కడ మేము లంచ్ చేసి వస్తుంటే ఒక అతను వచ్చి మీరు సేవ చేస్తారా అని అడిగారనమాట. సరే టైం అయితే ఉంది కదా అని చెప్పి కూర్చున్నాం అనమాట. ఇక్కడ వెజిటేబుల్స్ క్లీన్ చేయడం అండ్ బాదం పప్పు కట్ చేయమని ఇచ్చారనమాట. కొద్దిసేపు ఒక 1/2 అవర్ పైనే చేసామన్నమాట, టైం ఉంది కదా అని చెప్పి. సేవ చేసిన తర్వాత ఇక్కడ ఫుడ్ అయితే ప్యూర్ ఫుడ్ అని ఒక నమ్మకం అంటండి. ఈ పిజ్జా అండ్ శాండ్విచ్ అయితే ఆర్డర్ చేసాము, తను తీసుకొస్తుంది కదా, తను ఫ్రమ్ మధ్యప్రదేశ్ అనమాట. తను చెప్పింది మాకు ఇక్కడ చీజ్ ఇదంతా చాలా న్యాచురల్గా ఉంటుంది, ఏ రోజుకి ఆ రోజు ప్రిపేర్ చేస్తారు. న్యాచురల్ ఐస్ క్రీమ్స్ పెట్టారనమాట. బటర్ స్కాచ్ న్యాచురల్ ఐస్ క్రీమ్ ఎలా అయిందా అని ఇక్కడ డిస్కషన్ అనమాట, అదే చూస్తున్నాం. ఐస్ క్రీమ్స్ అయితే చాలా బాగున్నాయండి. అండ్ ఆ రోజు అయితే ఇలా ఎండప్ అయింది. అందరం అన్ని టేస్ట్ అయితే చూసాము ఐస్ క్రీమ్స్. అండ్ రిటర్న్ అయితే వచ్చేస్తున్నాం బస్లో. టెంపుల్ చూడడం అయితే మాకు చాలా బాగా అనిపించిందండి. టెంపుల్ ఎలా ఉందనేది కమెంట్ చేయండి. మన ఇస్కాన్ టెంపుల్ హైదరాబాద్లోది కూడా చూడాలని ఉంది మాకైతే, అది కూడా చూస్తాం త్వరలోనే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.